మనలాంటి బద్ధకస్తులకి ఖచ్చితంగా ఈ రీల్‌ని ట్యాగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంత మురికిగున్న షూస్ నేను చూపిస్తున్నాను. ఎంత చండాలంగా ఉన్నాయి అంటే ఘోరంగా ఉన్నాయి. అవి కూడా ఎప్పటియో అన్నమాట. సో, దాన్ని క్లీన్ చేయడానికి నేనైతే ఒక్కటంటే ఒకటే డ్రాప్ లిక్విడ్ వాడి మరి నేనైతే వాషింగ్ మిషన్‌లో క్లీన్ చేశాను. వాషింగ్ మిషన్‌లో ఉన్న అట్లా కూడా క్లీన్ చేస్తారా అంటే మనకి మనసుంటే మార్గం ఉంటది. మన బద్ధకానికి తగ్గట్టు వాషింగ్ మిషన్‌లో వచ్చినాయి. దాంతోను మనం ఒక్క కష్టం కూడా గింత చుక్క కష్టం కూడా పడకుండా క్లీన్‌గా చేసుకోవచ్చు. చూడండి నేనైతే కొంచెం అంటే కొంచెమే లిక్విడ్ ఏసుకున్నాను. ఎందుకంటే మా లిక్విడ్ అయిపోయింది. సో, అది అయిపోయింది. కొంచెం డెటాల్ ఏసుకున్నానన్నమాట. అంతే 15 మినిట్స్ అందులో పెట్టేసాను అంతే. క్లీన్‌గా వాష్ అయిపోయినాయి. అసలు ఎంత క్లీన్ అయినాయి అంటే మనం గూడా ఎంత కష్టపడ్డా గూడా అదంత క్లీన్ కావన్నమాట. ఎంత మురికిగున్న షూస్ అయినా, ఎంత వైట్ షూస్ అయినా గూడా మస్తు క్లీన్ అయిపోతాయన్నమాట. మా బుడ్డోడి షూస్ కూడా అందులో ఏసాను. ఎంత వైట్‌గా వచ్చాయో చూసారు గదా! నేను రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాను. అంత బాగా యూజ్ అవుతది ఈ టిప్. ఇదంతా నీ సొంత టాలెంట్ అక్క అని అనుకోవచ్చు. నేను గూడా ఒక రీల్‌లోనే చూసానన్నమాట. ఒకసారి ఎట్లుంటదని ట్రై చేశాను. కానీ రిజల్ట్స్ అయితే పక్కా సూపర్‌గా వచ్చినాయన్నమాట. సో, స్కూల్‌కి పోయి వైట్ షూస్‌ని మురుగు చేసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. లాస్ట్‌లో మా హస్బెండ్ దగ్గర నేనే కష్టపడి క్లీన్ చేశాను మార్కులు కొట్టేసాయి.